హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్, మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడైనా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. ఇందులో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు. JNTH 3-2 బీటెక్ ముఖ్యంగా R18, R16, R15, R13 వాళ్ళే పేపర్ వాల్యుయేషన్ టఫ్గా జరిగిందా సార్ అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. దాని గురించి అయితే వీడియో చేయడం జరిగింది అనమాట. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది. దాంట్లో ఒకవేళ డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ వీడియో పెడుతున్నా. 2 ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఒకటి అప్డేట్స్ సంబంధించింది, ఇంకోటి రియల్ టైం ప్రాజెక్ట్స్ సంబంధించింది. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెండు మీకు ఉపయోగపడతాయి. రియల్ టైం ప్రాజెక్ట్స్ సంబంధించిన ఛానల్, సాఫ్ట్వేర్ కోర్సెస్, వర్క్ సపోర్ట్. ఇక టాపిక్లో పెడితే మొన్న రిలీజ్ అయిన 2122 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందని మనం పోల్ పెట్టాం. 4 ఆప్షన్స్ ఇచ్చాం. ఎప్పటిలాగా ఈజీ ఐపాస్, టఫ్డ్ ఐపాస్, మీడియం, ఐఫెయిల్డ్ అని. అయితే పోల్ పర్సంటేజ్లో పాస్ పర్సంటేజ్ బాగానే ఉంది. టెలిగ్రామ్లో అయినా కానివ్వండి, యూట్యూబ్లో అయినా. అయితే పర్సనల్గా చాలా వరకు 100లో 90% మంది కూడా 2122 పేపర్ వాల్యుయేషన్ బాగానే జరిగింది సార్ నేను అని చెప్పేసి పెట్టడం జరిగింది. సప్లీ వాళ్ళు కూడా ఎక్కువ శాతం పాస్ అవ్వడం అయితే జరిగింది. లిబరల్గానే చేశాను సార్, ఎలా పాసిబుల్. కొంతమంది అయితే ఏ గ్రేడ్లు వచ్చినాయి, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ సార్ అని చెప్పేసి కింద కామెంట్లు చేశారు. ఇక ఒకళ్ళిద్దరు వచ్చేసరికి నెగిటివ్గా, అంటే ఫెయిల్ అయిన వాళ్ళు వచ్చేసరికి కష్టంగా జరిగిందని చెప్పడం జరిగిందిలే. కానీ ఏదేమైనప్పుడు కూడా బాగా పేపర్ వాల్యుయేషన్ అయితే ఈజీగా జరిగినట్టయితే చాలామంది కామెంట్ సెక్షన్లో తెలియజేశారు. మరి JNTH 3-2 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది, టఫ్గా జరిగిందంటే ఉండదండి. అన్నిటికంటే ఈజీగా జరిగేదే 3-2 బీటెక్. ఎందుకంటే ఆఖరిది రిజల్ట్స్ రిలీజ్ కావాల్సినవి 3-1, 3-2 కాబట్టి ఈ పేపర్ వాల్యుయేషన్ ఏదైతే ఉంటుందో మీరైతే ఖచ్చితంగా అయితే పాస్ అయ్యే విధంగానే ఉంటాయి. మీరు ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి, మొత్తం పాస్ అయిపోతారు. ఒకవేళ మిగిలిన్నా కూడా గ్రేస్ మార్క్స్ దగ్గరలో ఉంటాయి. ఆ గ్రేస్ మార్క్స్ ఇవి వచ్చిన తర్వాత అప్లై చేసుకోవడానికి కూడా మీకు ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇదన్నమాట JNTH 3-2 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ టఫ్గా ఉందా అంటే నాకు తెలిసింది చెప్పిన ఇన్ఫర్మేషన్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.